ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎంఆర్పిఎస్, ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల, అనుబంధ కులాల, అలాగే వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి నా మాదిగ జాతి సోదరులతో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన తమ్ముడు శెట్టం శ్రీనివాస్ గారికి, అలాగే పెద్దలు సోదరులు త్రిమూర్తులు గారికి, అలాగే వివిధ మండలాల నుంచి విచ్చేసిన మండలాధ్యక్షులు మలికిపురం మండలం అశోక్ గారికి, అలాగే మామిడికుదురు మండలం ప్రభాకర్ గారికి, అలాగే రాజోలు మండలం నామవరపు చిన్న సత్యనారాయణ ఠాగూర్ గారికి, సాయి గారికి, అలాగే సగినేటిపల్లి మండలం బాలం సురేష్ గారు, బాలం భాస్కరరావు గారికి, అలాగే తమ్ముడు ఏడుకొండల గారికి, అలాగే గోవిందమఠం గ్రామం నుంచి విచ్చేసినటువంటి సోదరులు ఆకుమర్తి ఏడుకొండల గారికి, అలాగే తమ్ముడు శ్రీని గారికి, అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చిన్నప్పటి నుంచి కూడా భాగస్వామినై ఏ క్షణాన్నైనా ఏ కృష్ణమాధి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి నాతో ఎక్కువ కాలం ప్రయాణం చేసినటువంటి నా తమ్ముడు కన్నెల వెంకటేశ్వరరావు గారికి, అలాగే అన్న మా మునుపల్లి గ్రామం నుంచి సత్యనారాయణ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి, అలాగే మలికిపురం మండల ఉపాధ్యక్షుడు మన వీడియో రికార్డింగ్ చేస్తున్నటువంటి తమ్ముడు లంక సురేష్ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణమాధి గారి తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ముందుగా మనం అంబేద్కర్ గారికి ఈ రాజ్యాంగ రచన, ఈ భారతదేశం యొక్క గమ్యస్థానం, ఏ విధంగా ఈ దేశం ముందుకెళ్ళాలి, ఏ విధంగా ప్రజలందరికీ సమానత్వంతో ఉండాలి అనే అంశం మీద ఒక రాజ్యాంగాన్ని రాయడానికి ఎంతో శ్రమించి డ్రాఫ్టింగ్ కమిటీలో ఉండి రాజ్యాంగం రాసి ఈ రాజ్యాంగాన్ని సమర్పించినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు గణతంత్ర దేశంగా, గణతంత్ర రాజ్యంగా మన దేశం అవతరించిన రోజు ముందుగా వారికి జోహార్లు తెలియజేద్దాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదే సమయంలో ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన రోజుగా భావించాలి. దీనికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణమాధి గారికి ఆయన 12వ ఏట నుంచి అనేకమైన ఉద్యమాల్లో పాల్గొని సమాజంలో ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయో, హెచ్చుతగ్గులు ఉన్నాయో అవన్నీ కూడా ఉండకూడదు, సామాజిక న్యాయం అనే అంశాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రావాలి అని అంబేద్కర్ ఆశించినటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, అంబేద్కర్ ఆశించినటువంటి ఈ దేశానికి దిశానిర్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడం కోసం అలుపెరగని పోరాటం చేస్తూ తన 12వ ఏట 15వ ఏట నుంచి ఉద్యమాల్లో ఉండి నేడు అత్యంత విలువైన పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుకోవడం అంటే ఇది యావత్ మన మానవ జాతికి పద్మశ్రీ అవార్డు ఇచ్చినట్టే అని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కృష్ణమాధి గారు 13 మందితో స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం శాఖోపశాఖలై లక్షలాది నుంచి కోట్లాదిగా మారి ఈ దేశానికి ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా మాదిగా అనుబంధ కులాలకి 59 కులాలు ఎస్సీలో ఉండబడే కులాలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఈ అన్యాయాన్ని ఎలుగెత్తి మన వీధికి ఇంటికి గడపకి కూడా తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి మాన్యశ్రీ మందకృష్ణమాధి గారికి. అలాంటి వ్యక్తికి ఈ పురస్కారాలు కాదు ఇంకెన్నో పురస్కారాలు ఇచ్చినా కూడా ఆయన ఈ దేశానికి చేసిన సేవకు సమానం కాలేదు. కారణం ఏంటంటే గుండె జబ్బు పిల్లల గురించి పోరాటం చేసి ఆరోగ్యశ్రీ రప్పించి తద్వారా
ప్రతి కుటుంబానికి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే విధంగా లక్షలాది రూపాయలు మనకి ఇన్సూరెన్స్ గా పెట్టి ఆరోగ్యశ్రీని అమలు చేసిన చరిత్ర ఏదైనా ఉందంటే అది ఓన్లీ వన్ మందకృష్ణ మాదిగ గారి వల్ల మాత్రమే. అదే సమయంలో దివ్యాంగుల గురించి పట్టించుకున్న నాదుడు ఎవరున్నారు చరిత్రలో అని మనం చూస్తే, చరిత్రలో ముందుగా యేసుక్రీస్తు కుంటి గుడ్డి వారిని ఎలా బాగు చేసిందని చెప్పేసి ఒక పాట కూడా ఉంటుంది. బైబిల్ చరిత్ర ఆధారంగా మనం చెప్పగలుగుతాం. ఆయన తర్వాత ఎవరైతే డిజార్డర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ హక్కుని చేర్చుకున్నది ఎవరంటే మదర్ తెరిసా గారు. ఆ తర్వాత ఈ ప్రపంచంలో మూడో వ్యక్తి ఓన్లీ వన్ మందకృష్ణ మాదిగ గారే కుంటి గుడ్డి వారు కానీ వికలాంగులు కానీ ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ వచ్చే వరకు పోరాటం చేసింది ఓన్లీ మందకృష్ణ మాదిగ గారే. అదేవిధంగా వయోవృద్ధులు వితంతువులు వీరికి కూడా సామాజిక పెన్షన్లు ఇప్పించి ఈరోజు వారి యొక్క బాధ సాధనలో పెద్ద కొడుకుగా, వయోవృద్ధుల పెద్ద కొడుకుగా, వితంతువుల అన్నయ్యగా, తమ్ముడుగా ఆయన నెరవేర్చినటువంటి పాత్ర చాలా గొప్పది. అది మనం విశదీకరించలేనంత గొప్ప విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అలాగా ఎన్ని పురస్కారాలు ఇచ్చినా కూడా కృష్ణ మాదిగ గారు చేసినటువంటి సేవ ఓన్లీ ఎంఆర్పిఎస్ ఉద్యమం కోసమే కాకుండా ఎంఆర్పిఎస్ ఉద్యమం పోరాటంలో సమాజంలో ఉండబడే మాదిగ ప్రజలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు అందరికీ కూడా న్యాయం చేసి ఈ సామాజిక న్యాయాన్ని, అంబేద్కర్ ఆలోచనని 100% ఇంప్లిమెంట్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే ఆయన ఓన్లీ మందకృష్ణ మాదిగ గారు. కాబట్టి ఈ రోజున ఆయన పురస్కారం రావడం, ఈ ఉద్యమంలో ఎవరెవరైతే భాగస్వాములు అయి ఉన్నామో, ఏ ఉద్యమంలో ఎక్కడైతే మీటింగ్ పెడితే ఎవరైతే ఆర్థిక సహాయాలు చేశారో, ఎక్కడైతే మీటింగ్ పెడితే ఎవరైతే వాహనాలు ఇచ్చారో, ఎక్కడైతే మీటింగ్ పెడితే ఎక్కడ సభ జరుగుతుందో ఎవరైతే ఆర్థికంగా కానీ లేదా సామాజికంగా కానీ ఒక మేల్కొల్పి ఎవరినైతే ముందుకు పంపించారో వారందరికీ కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈరోజు పద్మశ్రీ అవార్డు ఇచ్చినట్టేనని చెప్పేసి భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే మనం చెప్పగలిగితే చాలా సమయం పడుతుంది. కానీ ఫిబ్రవరి 7వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మాదిగల యొక్క లక్షల డప్పులు గుండె చప్పుడు అనే కార్యక్రమం. ఇది ఒక ప్రపంచం మన వైపు చూసే విధంగా, మాదిగల యొక్క నిబద్ధత ఏ విధంగా ఉందో ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా ఈ కార్యక్రమం మహాప్రదర్శన జరగబోతుంది. అది జరగాలి సక్సెస్ఫుల్ గా అంటే ప్రతి ఇంటి నుంచి కూడా మనం కష్టపడాల్సిన అవసరం, మన మీద టైం కూడా చాలా తక్కువ ఉన్నది. ఓన్లీ 12 రోజులు ఉండొచ్చు. ఆ రోజు ఈ రోజు పోతే 12 రోజులు కానీ 11 రోజులు కానీ ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇంచుమించు మనం ఒక నియర్లీ 60 మెంబర్స్ 70 మెంబర్స్ ఉన్నాం. ఈ 70 మెంబర్స్ కూడా మనిషికి వచ్చి మనం 10 మందిని మోటివేట్ చేయగలిగిన కనీసం 600 మంది మన నియోజకవర్గం నుంచి మనం వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. దీని మీద దృష్టి పెట్టి మనం ఇక్కడ మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాదు, ఈ రోజు నుంచే కార్యాచరణలో ముందుకెళ్ళి దాన్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొక విధంగా ప్రతి గ్రామంలో ఇంచుమించు 10 నుంచి 15 కుటుంబాలు, 20 కుటుంబాలు, 30 కుటుంబాలు, 40 కుటుంబాలు ఉన్న గ్రామాలు కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయి. అయితే 2 మనుషుల్ని పంపించడానికి హైదరాబాద్ బస్సుకి అయితే 80,000 రూపాయలు తీసుకుంటున్నారు. దాంట్లో 50 వరకు 43 to 50 మంది ఎక్సెస్ వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు. 80,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక మనిషికి వచ్చి రఫ్గా చూసుకుంటే 2,000 రూపాయలు ఛార్జీలు. ఒక డప్పు ఖరీదు 500 నుంచి 600 ఉంది. అంటే 2,500 రూపాయలు ఒక మనిషికి ఖర్చు అవుతుంది. సో 10 మంది ఉన్న గ్రామం ఉంది, 15 మంది ఉన్న గ్రామం ఉంది. మనిషికి 500 రూపాయలు చొప్పున వేసుకుంటే కుటుంబానికి
5,000 రూపాయలు మనం కలెక్ట్ చేయగలిగితే ఆ గ్రామం నుంచి 2 డప్పులు 2 వ్యక్తులను కూడా మనం పంపించడానికి అవకాశం ఉంది. దీన్ని బాగా పరిశీలన చేయండి. ప్రతి గ్రామంలో మాటికి మనం వెళ్ళి ఎక్కడో డొనేషన్స్ వస్తాయి ఇదని పెట్టుకుని దేశం అంతా తిరగడం, లేదంటే జిల్లా అంతా తిరగడం, మండలం అంతా తిరగడం అనే కార్యక్రమం కంటే ప్రతి గ్రామం నుంచి 10 కుటుంబాలు ఉన్న చోట 5,000 రూపాయలు కలెక్ట్ చేసి 10 మందిలో 2ని పంపించాలి. అలా పంపించగలిగితే 60 గ్రామాల నుంచి చూసుకుంటే 60 120 మంది 120 మంది అంటే ఇంచుమించు 3 బస్సులు. సో మన నియోజకవర్గం నుంచి ఇక్కడ 3 బస్సులు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా చాలా సూక్ష్మమైన విషయం. మనం దాన్ని దృష్టి పెడితే దాన్ని సక్సెస్ఫుల్ గా చేయగలమని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొంచెం ఆర్థికంగా ముందుకున్నవారు ఇంకొక వ్యక్తికి లేదు, ఇద్దరిని సంఘం పంపిస్తుంది, నేను కూడా రావాలనుకుని ఇంకో 2,000 రూపాయలు పెట్టుకుని వచ్చే సందర్భం యువత తీసుకోవాలి. ఎందుకని యువత తీసుకోవాలి అంటే ఈ ఉద్యమంలో మేము 17వ సంవత్సరంలో ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాం. 17వ సంవత్సరంలో ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాం. ఇప్పుడు 50 క్రాస్ అయ్యాం. అంటే ఇంకా చేయాలి అంటే పెద్ద వయసు వచ్చి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. యువత ఎక్కడైనా కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు యువత భావించాలి, ఇది మన బాధ్యత. కృష్ణమాధి గారు చేసే పోరాటం ఓన్లీ కృష్ణమాధి గారి గురించా అని మనం పరిశీలన చేసుకుంటే, ఆత్మవిమర్శ చేసుకుంటే జాతి యొక్క ప్రయోజనం కోసం. అలాగే ఇక్కడ ఒక పిలిపించి రాజల్ నియోజకవర్గం మీటింగ్ పెడదాం రండి అని చెప్పినప్పుడు, ఇక్కడ అటెండ్ అవునని చెప్పినప్పుడు శ్రీనివాస్ గారు చెప్తే వాయిస్ మెసేజ్ పెడితే శ్రీనివాస్ యొక్క స్వార్థం కోసమా, జాతి యొక్క ప్రయోజనం కోసమా? ఇది ప్రతి ఒక్కరూ మీరు ఇక్కడికి వచ్చారంటే మీ స్వార్థం కోసం వచ్చింది కాదు కదా, జాతి యొక్క ప్రయోజనం కోసం. జాతి యొక్క ప్రయోజనం ఎవరికి కలుగుతుంది? ఇప్పుడు జాతి యొక్క ప్రయోజనం ఎవరికి కలుగుతుంది? ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? కానీ ఎవరైతే ఉద్యోగాలకి సిద్ధంగా ఉన్నారో వర్గీకరణ జరిగితే ముందుగా అందిపుచ్చుకునేది ఎవరు? విద్యావంతులు, యువతే కదా. సో జాతి బాగుపడాలంటే ముందు యువత బాగుపడితే జాతి బాగుపడుతుంది. ముందు ఆ యువత సక్రమైన మార్గంలో వెళ్తూ యువత బాగుండాలి. నీకు ఉద్యమంలోకి రాకపోతే నీకు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలీదు. నీకు ఉన్నటువంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నిన్ను నీవు పరిష్కరించుకోలేవు. అది యువత ప్రత్యేకంగా నేను చెప్పే విషయం. కాబట్టి మనకి ఎంత అవసరమో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోవడం ఎంత అవసరమో మన భుజాల మీద ఉంది కనుక మినిమంగా ప్రతి గ్రామం నుంచి 2 వ్యక్తులు 2 డప్పులు కనీసం ఆ విధంగా మోటివేట్ చేసేయాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇంకా ఈ కార్యక్రమానికి నడిపించడానికి మలికిపురం మండలం నుంచి తమ్ముడు అశోక్ కుమార్ మెయిన్ పాత్ర తీసుకోవాలి. అలాగే ఉపాధ్యక్షుడు లంక సురేష్ గారు, అలాగే చుట్టుగుళ్ళ ఏడుకొండల గారు ఎన్ఆర్ఐ, అలాగే శెట్టిం బుజ్జి తమ్ముడు శ్రీను మలికిపురం మండలం నుంచి బాధ్యత తీసుకోండి. ఉన్న 18 గ్రామాలు ఉన్నాయో, 17 గ్రామాలు ఉన్నాయో, 16 గ్రామాలు ఉన్నాయో, మీరు ఇక్కడ ఎలాగైతే మనం వర్క్ని విభజించుకుంటున్నామో అదేవిధంగా గ్రామాల్లో వర్క్ని సపరేట్ చేయండి. సపరేట్ చేసి అక్కడ లిస్ట్ రాసుకుని ఒక 2కో 3కో బాధ్యత అప్పచెప్పి ఆ బాధ్యత ప్రకారంగా మీ వర్క్ మీరు చేయించండి. దీన్ని మీ 5గురు టీము మండలం మొత్తం 10 రోజులు మానిటరింగ్ చేయండి. ఓకే. అదేవిధంగా రాజాల మండలం మందసాయి, అలాగే నామవరపు చిన్న సత్యనారాయణ అన్న ఠాగూర్ గారు, తెన్నేటి త్రిమూర్తులు గారు, ముస్కూడి జగదీష్, ఎలిమర్తి రాము, అలాగే శెట్టిం సతీష్, శెట్టిం జాన్ బాబు బిఏ, మీరు మీ టీం మీరు మొత్తం ఒకసారి వీళ్ళందరూ ఫోన్ నెంబర్లో నేను చెప్పిన ఫోన్ నెంబర్ మీరు కలెక్ట్ చేసుకుని వాళ్ళతోటి టైప్ అయ్యి మీరు ప్రతి గ్రామం ఉన్న 17 గ్రామాలు 16 విలేజెస్ ఉన్న రాజుల్లో ఈ విలేజెస్ లో ఎంతమంది ఉన్నారో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక టీం తయారు చేయండి. మీ ఏజ్లో ఉన్న యువకులకి బాధ్యత చెప్పండి, మీరు కూడా రావాలని చెప్పండి. వాళ్ళు ఆ విధంగా మోటివేట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే మామిడికుదురు మండలం నుంచి ముసుడి నాగప్రభాకర్ 18 గ్రామాలు ఉన్నాయి. మామిడికుదురు మండలంలో సిర్రాల ఆదర్ గారిని తీసుకుని, ఆకుమర్తి ఏడుకొండల గారిని తీసుకుని, దిగుమర్తి ప్రసాద్ని తీసుకుని
నీతో పాటు ఇంకెవరిని తీసుకుంటావో ఒక 5గురు టీం తీసుకుని ప్రతి గ్రామంలోనూ కూడా సెపరేట్ చేసి బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, అలాగే సగినెట్టిపల్లి మండలం బాలం సురేష్, బాలం భాస్కర్రావు గారు, మీరిద్దరు ఉన్న గ్రామాలు 7 కాబట్టి పెద్దాయిని ఇబ్బంది పెట్టకుండా ఇంకొక ఇద్దరు నేను అబ్బాయిలు వేసుకుని మీరు 4గురు కలిసి 7 గ్రామాలకి బాధ్యత అప్పచెప్పాల్సిన అవసరం, బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఇక్కడి నుంచి మనం బయలుదేరి కార్యక్రమం అయిన తర్వాత బయలుదేరి అంబేద్కర్ సామాజిక భవనం నుంచి మన దండోరా స్తూపం వరకు మన ప్రయాణం ఉంటుంది. అక్కడ వరకు మేల్కొల్పు ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయే లక్షల డప్పుల గుండె చప్పుళ్ళు ఈ కార్యక్రమానికి మహాప్రదర్శనకి మేల్కొల్పుగా మనం ఒక ర్యాలీ నిర్వహించబోతున్నాం. దీన్ని నిబద్ధతతో పాటించి నిబద్ధతతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరూ మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి అధ్యక్షులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగ, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.